హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024 పోటీ క్రికెట్ ప్రేమికులకు భిన్నమైన అనుభవాన్ని అందించింది. ఈ ఐసీసీ టోర్నీలకు తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చిన అమెరికాలోని న్యూయార్క్ పిచ్ బ్యాటర్లు చుక్కలు చూపించింది. ఫలితంగా పరుగుల ప్రవాహం బదులుగా వికెట్ల జాతర జరిపింది. న్యూయార్క్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నసాబు కౌంటింగ్ స్టేడియంలో డ్రామా ఇన్ పిచ్ వల్ల మ్యాచ్లన్నీ టీ20 ఫార్మాట్కు పూర్తి భిన్నంగా మారిపోయాయి. ముఖ్యంగా యువత క్రికెట్ ప్రపంచ ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్లకు కూడా ఇదే వేదిక కావడం గమనార్హం. అయితే మరో వేదిక వెస్టిండీస్లో మాత్రం మెరుగైన స్కోర్లు నమోదయ్యాయి. ఇక ఐసీసీ ఈవెంట్లో టీమిండియా ఛాంపియన్గా నిలిచింది. ఈ విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చినట్లు టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి సంబంధించి సంచలన వార్తలు తెలిపాయి. ఈ టోర్నీలో అంతర్జాతీయ క్రికెట్ మండలి నష్టానికి మిగిల్చిందని, దాని సారాంశం క్రికెట్కు పెద్దగా ఆదరణ లేని అమెరికాలో ఈ మెగా ఈవెంట్ నిర్వహించడం వల్ల దాదాపు 167 కోట్లు భారత్ కౌన్సిలర్స్లో నష్టం వచ్చిందని వార్తా సంధ్య పీటీఐ వెల్లడించింది. ఈ విషయం గురించి ఐసీసీ వార్షిక సమావేశాల్లో చర్చకు రానుంది అని తెలిసింది. కొలంబో వేదికగా శుక్రవారం ఈ ఈవెంట్ జరగనుంది. అయితే వార్షిక సమావేశాల్లో ప్రధానంగా చర్చిస్తున్నట్లు 9 పాయింట్లు ఎజెండాలో ఈ పాయింట్ లేకపోయినా పోస్ట్ ఈవెంట్ రిపోర్టుకు సంబంధించి నివేదిక మాత్రం తయారు చేయనట్లు ఐసీసీ పేర్కొంది. ఇక ఈ ఈవెంట్లో ప్రధానంగా ఐసీసీ కొత్త చైర్మన్ నియామకం గురించి కూడా చర్చించినట్లు పీటీఐ వెల్లడించింది. గ్రేగ్ బార్క్లే స్థానంలో బీసీసీఐ కార్యదర్శి జైషా నియామదాని పర్యవసానాల గురించి చర్చ జరుగుతున్నట్టు పేర్కొంది. అదేవిధంగా ఐసీసీ చైర్మన్ పదవీ కాలం సంబంధించి మార్పులు చేయలేక యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి 3 ఫార్మెట్లు 2 ఏళ్ల చొప్పున కొనసాగించినట్లు, అయితే తాజాగా దీనికి 2 పాదాలు 3 ఏళ్ళు కొనసాగినట్లు చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఫ్రెండ్స్. బై బాయ్.